ఏంటది? మొదటి 4 దేవునికి నీకు సంబంధించిన ఏంటి? దేవుని ప్రేమించు. నువ్వు సింప్లిఫై చేసే సమరీ. దేవుని స్థానంలో ఏది పెట్టద్దు? దేవుని స్థానంలో ఏం పెట్టద్దు? దేవుని మొదటి స్థానంలో పెట్టు. నీ జీవితంలో దేవుని స్థానంలో ఏమైనా ఉందా? దేవుడు నీ జీవితంలో మొదటి స్థానంగా ఉన్నాడా? ఎందుకంటే మళ్ళీ చెప్తాను, గళితీయుల 5 ప్రకారం నీకు రావాల్సిన శాపం కొట్టివేయబడింది. కానీ ఎవరైనా దేవుని వాక్యం తగినట్టుగా జీవిస్తే దానికి రావాల్సిన దీవెనలు ఉన్నాయి, అవునా కాదా? ఈబాల్ కొండ, గెరిజం కొండ, 2 కొండలు. గెరిజం ఆశీర్వాదాల కొండ, ఈబాల్ శాపాల కొండ. అంటే చాలామంది బ్యాన్ చూస్తున్నారు. మీరు ఆ రోజు ఎండలేదేమో ఒక మాటలో చెప్తా. దేవుడు అంటాడు, ఇశ్రాయేలుని వాగ్దాన భూమికి తీసుకెళ్తాను ముందు 12 గోత్రాలు 6 గోత్రాలను ఇటు నిలబడమంటాడు. లిస్ట్ ఉంటుంది బైబిల్లో చదివి చూడండి. తర్వాత 6 గోత్రాలను ఇటు నిలబడమంటాడు. ఆశీర్వాదపు కొండ గెరిజం, ఈబాల్ శాపపు కొండ. 2 6 నిలబడిన తర్వాత వీరు ఇట్లా చేసేవాడు ఆశీర్వదించబడతాడు అంటే వీళ్ళందరూ ఆమేన్ అని పలకాలి. ఇట్లా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడంటే ఆమేన్ అని వీళ్ళందరూ పలకాలి. అంటే నువ్వు ఇట్లా చేసినప్పుడు ఎవడో నీకు రివార్డ్ తీసుకుని రావాలి, అప్రూవల్ చేర్చుకోవాలి. దేవుడు అప్పుడు చూసి ఓకే ఇది పర్మిట్ చేద్దాం, ఈ ఆశీర్వాదాన్ని పంపిద్దాం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఈ యాక్షన్కి ఈ రియాక్షన్, ఈ ఫార్ములాకి ఈ రిజల్ట్ డన్ పెట్టేశాడు. ఆమేనని దేవుడు చెప్పిన దానికి నువ్వు అంగీకరించావు, డీల్ డన్. ధర్మశాస్త్రం నుండి వచ్చే శాపం నుండి నేను విమోచించాడు. అంటే గతంలో నీ జీవితంలో ఉన్న ఇవన్నీ, గతంలో నీకు రావాల్సిన నీ పితరుల దోషములు అన్నీ కలిపి ఈ శాపాలన్నీ నీ మీద ఉన్నాయి. నువ్వు క్రీస్తుని అంగీకరించినప్పుడు ఇవి నీ పై నుండి ఏమవుతుంది? లిఫ్ట్ అయ్యి నేను అంతా కొట్టివేయబడుతుంది. అంటే మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అంటే దేవుడు క్యాన్సిల్ చేస్తాడు. క్యాన్సిల్ చేస్తా మాత్రం కాదు, నీ పై నుండి ఆ శిక్ష తీసి ఆయన కుమారుడు పైన ఆ శిక్షను పెట్టాడు. ట్రాన్స్ఫర్ అయిందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద రైట్ వర్డ్. ఎందుకంటే క్రీస్తు చేసిన కార్యాన్ని బట్టి న్యాయవంతుడైన దేవుడు పాపానికి రావాల్సిన శిక్షని ఇవ్వకుండా పోలే, ఆయన కుమారుడు పైన వేసి ఆయన కుమారుడికి ఇచ్చి ఆయన నీతిని నీకిచ్చి నీకు రావాల్సిన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. కాబట్టి యు ఆర్ ఫ్రీ, ఇట్ ఈస్ పేడ్ అనే సంతోషంతో బ్రతకచ్చు.